హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్నా. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి టైంలో వీడియో అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో సారీ బికాజ్ అస్సలు టైం అవ్వట్లేదు పిల్లలతో. మీకు తెలిసిందే, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిందే, నేను ఎప్పుడు లేజీ చాలా లేట్గా పెడుతూ ఉంటాను. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెడతానని నేను ప్రామిస్ చేయను, బట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఈ నిర్ణయం ఎంతవరకు ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ నేనైతే ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూషన్ అంటే బిఫోర్ వీడియోస్ అన్నీ నేను అండ్ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, చూడండి. బిఫోర్ వీడియోస్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటా, అది కంటిన్యూషన్ వీడియో. సో మార్నింగ్ లేవగానే నేను పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అండ్ సాయికి అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది, తను వర్క్ చేసుకుంటున్నాడు. నేను ఇక్కడ పాపతో పాటలు పడుతున్నాను అనమాట తినిపించడానికి. అండ్ ఆడుతూ తనకి తినిపిస్తున్నాను. సారీ ఫర్ ద డిలే. ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ ఆల్రెడీ లైన్గా వస్తూనే ఉన్నాయి. హోప్ ఇప్పటికీ పెట్టుంటాను, నేను ఈ వీడియో వచ్చే టైంకి లైన్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు 4 అవుతుంది. నైట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. మొబైల్లో ఉన్న అన్ని వీడియోస్ అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి గోల్ పెట్టుకొని ఇప్పుడు నైట్ అవుట్ చేసి మరి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. 4 అయిపోయింది టైం. గైస్ ప్లీజ్, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు కొంచెం ఒక లైక్ ఇస్తే ఏమైపోదు గైస్. సో ప్లీజ్ కొంచెం లైక్ చేసి చూసేయండి. ఈ వీడియో అయితే కంటిన్యూస్ చేసేయండి. సరిగ్గా ఎత్తుకో, సరిగ్గా అటెళ్ళకు ఇటు తిరుగు, నా వైపు తిరుగు. వదిలే, చేయి పట్టుకొని నడుస్తుంది. పడిపోయింది. నించోబెట్టు అగా. నించుంటుంది, ఉండదు దానికి, అదే నించుంటుంది. ఉండు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మై ఫేవరెట్ పూరి అనమాట. ఇంట్లో చేస్తే అదేంటి, ఇంట్లో చేసినా బయట చేసినా ఆయిల్ ఫుడ్ కాబట్టి మనం ఎక్కువ తినలేము. సో అయినా సరే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ నాకు పూరి వచ్చేసి. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మా లంచ్ వచ్చేసి బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అవి చేశారనమాట. మావి ఫిష్ మార్నింగ్ తెచ్చేసి చేయించారు. అండ్ మాకు వచ్చేసి ఇవన్నీ మా ఫిష్ పులుసు అవన్నీ మాకు కాదు, మాకు వచ్చేసి దద్దోజనం అనమాట. అదేంటి అంటే పాపకు గుండు చేయించడానికి తీసుకెళ్ళాలి కాబట్టి మేము నాన్ వెజ్ తినకూడదు కదా. సో బాగా దద్దోజనం చాలా బాగా చేస్తారని చేయమంటే అన్నీ బాగానే వేశారు, కానీ సగం తినిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎండుమిర్చి వేయలేదని చెప్పేసి. కారమే లేదు, అసలు స్పైసీ లేదు. బట్ ఏం చేస్తాం, అలా అడ్జస్ట్ అయిపోయి అలా తినేస్తాం అనమాట. అండ్ ఇక్కడ సెండ్ ఆఫ్ చెప్పుకొని ఇంకా మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బాయ్. సో సింహాచలం అయితే రీచ్ అయిపోయి మేమైతే కార్లో వచ్చేసాం పాపను తీసుకొని. నేను పాప కార్లో వచ్చాము, మిగతా వాళ్ళందరూ బైక్స్ మీద వచ్చారు యాజ్ యూజువల్. బికాజ్ ఎండ్ ఎక్కువ ఉంది ఆ రోజు. సో అత్తయ్య వాళ్ళతో కలిసి వచ్చేసాము. అండ్ సింహాచలం చూసి 1 ఇయర్ అయిపోతుంది అనుకుంటా. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది ఆ ప్లేస్ అంతా. మీరు కూడా చూస్తూ ఉన్నట్టయితే, మీరు అంటే ఈ మధ్య వెళ్తే పర్లేదు, మీకు కూడా చేంజ్ తెలిసే ఉంటుంది. ఎప్పుడో వెళ్ళిన వాళ్ళైతే చేంజ్ చూస్తారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మొబైల్స్ ఎలా దాచిపెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాము. అంటే అందరూ మొబైల్స్ ఇచ్చేస్తాం, బట్ ఎవరో ఒక్కరిదైనా ఉంచాలి ఎమర్జెన్సీ కాల్స్ కోసం అని చెప్పేసి ఎలా దాచాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. బట్ ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళట్లే, గుండు చేయించడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మొబైల్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో గుండు చేయించడానికి వెళ్ళిన ప్లేస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అంటే ఆ బిల్డింగ్ కాకుండా ఇంకా 2 బిల్డింగ్స్ అయితే వెనక కట్టారు. ఇంకా మొత్తం తిరిగి చూడండి, మల్లేశ్వరి సినిమాలో తినడానికి వెళ్తారు చూడండి, మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు. ఆ గుండు చేయించడానికి అసలు జనాలు లేరు, అసలు ఎందుకని లైన్స్ పెట్టారో కూడా తెలియదు. నడిచి వెళ్ళాము లాస్ట్కి అయితే. అండ్ ఆ గుండు చేయించినప్పుడు ఏడుస్తుందని తెలుసు, బట్ తప్పదు కదా. ఇంకా మనకి ఇది సెకండ్ మొక్కు అయితే ఇంకా 2 మొక్కులు ఉన్నాయి. అంటే 4 గుండ్లు అనమాట మొత్తం, ఇది సెకండ్ ఇది. సో ఏడ్చినా తప్పదు కాబట్టి చేపిస్తున్నాం.
సో అంతా బాగానే అయిపోయింది, కదలకుండానే చేశారు. కానీ తెలిసిందే కదా, చిన్న చిన్న కన్నాలు అయితే పడ్డం కామన్. ఒక 3-4 కన్నాలు పడ్డాయి. బట్ అయినా సరే బాగానే చేయించుకుంది, అంత ఇబ్బంది పెట్టకుండా బాగానే చేసేసారు ఫాస్ట్గానే. ఇది ఏడ్చిన వీడియోలో ఆఫ్టర్ క్లిప్స్ కట్ చేయాలండి. అసలు గుండు చేయించిన తర్వాత రియాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్యూట్గా చెప్పింది కదా, పోయింది హెయిర్ అని చెప్పేసి. బట్ తనకి అన్నీ తెలుస్తుంది కదా, సో మెల్లమెల్లగా ఇప్పుడైతే మాట్లాడుతుంది కూడా కొంచెం. అండ్ ఈ వీడియో డిలే అయ్యింది కదా, డిలే అయినప్పటికీ ఇది 3rd గుండుకు కూడా మేము రెడీ అయిపోయాము. ఇంకా ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ది కూడా నేను వీడియో పెట్టాను, అది కూడా చూసేసాయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో గుండు చేపించి స్నానం చేపించేసి అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఏ నాని నాని జలుబు నాని. రే నాన్న, రే లక్కీ, కాలు కడుక్కోవా కాలు. లే పెట్టేస్తాను. సో మేము టెంపుల్కి వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి అయితే చీకటి అయిపోయింది. అండ్ పాప వేసుకున్న డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా, బర్త్డేకో బార్సాలకో అనుకుంటా గిఫ్ట్ వచ్చింది. సో నాకైతే చాలా నచ్చింది, క్యూట్గా అనిపించింది. అండ్ సింహాచలం నైట్ వ్యూ. అండ్ ఇది కాదు కానీ రోడ్ సైడ్ వెళ్తాం కదా, ఆ మౌంటైన్ నుంచి దిగుతున్నప్పుడు ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సిటీ అవుట్స్కట్స్ అంతా కనిపిస్తాయి కదా. హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ. ఇది ఎందుకు తీస్తున్నానంటే, మొబైల్స్ అన్ని మనం పెడుతున్నప్పుడు కవర్కి ఎక్స్ట్రా 5 రూపీస్ ఛార్జ్ అనేది వేస్తారు. బట్ మనం మొబైల్స్ ఇస్తున్నప్పుడు కవర్ అయితే ఇవ్వమని చెప్తారనమాట. అలా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మా డాడీ కవర్ అడిగి మరీ తీసుకొని వచ్చి వీడియో తీయమని చెప్పారు. చూడండి ఎంత మంది దగ్గర ఎన్ని 5 రూపీస్ తీసుకున్నారో. ఇలాంటివి ఎన్ని కవర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అంటే అన్ని 5 రూపీస్, అంత ప్రాఫిట్. సో మాకు అవసరం లేకపోయినా సరే మా కవర్ మాకు ఇచ్చాయని చెప్పేసి మా డాడీ తీసుకొచ్చేసారనమాట. ఈ వీడియో అందుకని తీయమని చెప్తున్నారు, చూడు ఎలా చేస్తున్నారో వాళ్ళు అని చెప్పేసి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి టీ తాగి కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు మేము రిటర్న్ వెళ్ళామన్నమాట మా ఇంటికి. పాప అయితే కొంచెం సేపు పడుకుంది. ఏ మోడల్ మోడల్, సూపర్ మోడల్. చెప్పాను కదా ఫెస్టివల్ టైంలో రాగానే ఇదంతా మిక్సర్ లాగా హైలైట్స్ అంటే యాడ్ చేశారనమాట. సో ఫెస్టివల్ టైంలో మూవీ ఖచ్చితంగా వెళ్ళకపోతాము. అండ్ ఫెస్టివల్ టైంలో సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ నచ్చని తెలిసింది కదా, మీరు కూడా వెళ్ళే ఉంటారు. అండ్ రీసెంట్ టైంలో నేను చూసిన సూపర్ 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 హిట్ సినిమా అనమాట. ఇప్పుడు పిల్లలతో ఏ మూవీస్కి వెళ్ళాలన్నా సరే భయం వేస్తుంది. హనుమాన్ లక్కీ అయితే హనుమాన్ ఫ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు భయపడేవాడు, ఇప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అండ్ ఈ మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి గాజులు అంటే స్టైల్ బ్యాంగిల్స్ తీసుకోవద్దు, మంచిగా మట్టి గాజులు తీసుకొని వేయించుకో అని చెప్పేసి మమ్మీ అయితే డబ్బులు ఇచ్చి చెల్లి నేను అయితే వచ్చామన్నమాట. సో మట్టి గాజులు అయితే వేయించుకుని, నాకు కూడా అంటే చమ్కీస్ కన్నా మట్టి గాజులు అయితే నాకు చాలా ఇష్టం అనమాట, చమ్కీ బ్యాంగిల్స్ కన్నా. అండ్ నెక్స్ట్ డే మేము ఇక్కడ ఊరి పండగకి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు, క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉంది. అండ్ ఆ రోజు నేను పల్సర్ బైక్ ఝాన్సీ కూడా వచ్చిందనమాట. సో అందుకని ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేశాను. ఇంకా తను కూడా బాగానే చేసింది డ్యాన్స్, తెలుసు కదా ఆవిడ డ్యాన్స్ ఎరగదీసేస్తారని చెప్పేసి.
ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఏం పోయేదేం లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా చాలా వీడియోస్ చేయడానికి అయితే ముందుంటా, చేస్తూ ఉంటా, ట్రై చేస్తా మీకోసం లైన్గా పోస్ట్ చేయడానికి అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.